మిగతా అప్డేట్స్ చూద్దాం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు వైద్య సేవలు అందిస్తూ నిజంగా వైద్యో నారాయణో హరి అనిపించుకుంటున్నారు ఆ ఇద్దరు వైద్యులు. ఇక్కడ గిరిజనులు వారిని నిజంగా దేవుళ్ళుగానే భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో అదొక మారుమూల గ్రామం. ఒకప్పుడు ఆ గ్రామం మావోయిస్టులకు అడ్డ. ఒరిస్సా బార్డర్ కు ఆనుకొని ఉన్న ఆ గ్రామం పేరు జెరెల్లా. ఇది జీకే వీధి మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా అనేక ఇబ్బందులు పడుతుండేవారు. జర్రెల గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్లుగా ప్రభుత్వం ఎవరిని నియమించినా తూతూ మంత్రంగా విధులు నిర్వహించేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజనులు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు పడడం లేదు. దీనికి కారణం జర్రెల పిహెచ్సిలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న డాక్టర్ మంజీత్, 2 ఏళ్ల క్రితం వచ్చిన డాక్టర్ మందీప్లే, అలాగే ఒరిస్సా బార్డర్లో ఉన్న గిరిజనులకు కూడా ఈ ఇద్దరు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడ ఆదివాసీలు ఈ ఇద్దరిని భగవంతుడిగానే కొలుస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ డాక్టర్స్ ఇద్దరు 24 గంటలు పిహెచ్సిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా రోగులు ఎప్పుడు పిహెచ్సికి వైద్యం కోసం వచ్చినా సరే వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కోసారి అనారోగ్యంతో పిహెచ్సికి రాలేని రోగుల ఇళ్ల వద్దకే డాక్టర్స్ వెళ్లి చికిత్స చేసిన సంఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. గతంలో ఇక్కడ రోజువారీ ఓపీ కేసులు 10 లోపే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యులు సిబ్బంది పనితీరు మంచిగా ఉండడం వల్ల రోజువారీ ఓపీలు సుమారు 100కు చేరుకున్నాయి. ఆదివారం సంత రోజునైతే ఓపీ కేసులు 200 దాటుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. అయితే తమ ఆరోగ్య కేంద్రానికి రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం వారిచ్చే మందులు చాలడం లేదని, మందుల సరఫరాను ప్రభుత్వం పెంచాలని రోగులు కోరుతున్నారు. 1109E4 VSP గిరిజాకుల్లా దేవరకొండ డాక్టర్స్ ఈ విధంగా చేస్తారని తెలుపుతున్నారు. ఇక్కడ డాక్టర్ గారు, ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి. ఆయన మంచి సదుపాయం అంటే మంచి ట్రీట్మెంట్ మాకు అందిస్తున్నారు. అయితే మాకు ప్రాబ్లం ఏంటంటే ఓపీ ఎక్కువ ఉండడం వల్ల మందులు అయితే ఇస్తున్నారు, కానీ దానికి సరిపోవట్లేదు. మరి ఈ విషయాన్ని బట్టి మేము చాలా కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా మాకు ప్రతిదీ కూడా ప్రభుత్వం వారు మీరు మందులు ఇంకా ఎక్కువగా మాకు అందుబాటులో ఇస్తే మాకు కావాల్సిన సదుపాయం కలిగిస్తుంది. మరి అందరూ అలాగే హాస్పిటల్ ఇంత పిహెచ్ ఉన్నారండి, ఇంత జనం వస్తున్నారు ప్రతిరోజు ఖాళీ లేకుండా. మరి మా జరల్ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్ మజిద్ గారు అలాగే మందీప్ సార్ ఇద్దరు ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తారు. చికిత్స అందుబాటులాగా అందరికీ మన అందటట్లుగా మంచి సంపూర్తులు మంచిగా చేస్తారండి. అయితే మాకు మందులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటివి ఈ విషయంలో వస్తే మరి ప్రభుత్వం వాళ్ళు మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఇంకా మందులు ఇంకా ఎక్కువగా కల్పించాలని కోరుతూ మరి చొరవ తీసుకుంటున్నాను. నమస్కారం. పలు దఫాలుగా మా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు కొన్నిసార్లు ఈ హాస్పిటల్ పరిధిలో ఏదైతే మరి ట్రీట్మెంట్ వైజ్గా అయితే చట్ట ప్రకారంగా ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి మందులు అయితే సక్రమంగానే అందుతున్నాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ట్రీట్మెంట్ ఓపీ పెరిగిన తర్వాత అదనపు మందులు కూడా అవసరం కాబట్టి ఐ కిట్లు కొరత ఉంది సార్. అలాగే మరి టీటీ ఇంజెక్షన్స్ కూడా కొరత ఉన్నాయి.
మరి కుక్క కాటుకు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా కొరత ఉంది. కాబట్టి పిల్లలకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొరత ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే ఆరోగ్య కేంద్రం ఉందో దీనికి మందులు కొరత అనేటటువంటిది ఉంది కనుక అదనపు మందుల్ని ఇక్కడ పెరుగుతున్నటువంటి ఏదైతే రోగులు ఉన్నారో రోగుల్ని ఉద్దేశం తీసుకొని పర్ఫెక్ట్గా ఏదైతే పెరుగుతున్నటువంటి ఓపీకి తగ్గట్టుగానే మందులు పూర్తి స్థాయిలో సప్లై చేసి మా ప్రాంత ఏవైతే ఆదివాసీ గిరిజనులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క ప్రాణానికి కూడా హాని. డాక్టర్లు మంజీత్ మందీప్లు ప్రైమ్ లైన్ తో మాట్లాడుతూ పిఎస్సికి ఓపీ పేషెంట్స్ పెరగడంతో మందుల కొరత కొంత ఉందనేది వాస్తవం అనేది మందుల ఇండియన్ పెంచాలని కూడా జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. అలాగే పేషెంట్స్ పెరగడం వల్ల ఒక్కోసారి ఉన్న 4 బెడ్స్ సరిపోవడం లేదని బెడ్స్ కూడా పెంచాలని అధికారులను కోరామన్నారు. ఈ మారుమూల ప్రాంతంలోని పిహెచ్సిలో పనిచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అమాయక గిరిజనులకు సేవ చేయడం తమ అదృష్టమన్నారు. అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకంగా 25 లక్షలతో ఇక్కడ ప్రభుత్వ భవనం నిర్మిస్తుందని తెలిపారు. హాస్పిటల్ వల్ల 4-5 పంచాయతీల వాళ్ళు ఇక్కడ కవర్ అవుతుందండి. కొంజిల, జరిల, మొండిగడ్డ, అమ్మవారి దారికొండ, అలాగే కుడుంసారి పంచాయతీల నుంచి కూడా వస్తున్నారండి. చింతపల్లి దగ్గరలో సౌడిపల్లి నుంచి కూడా చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఓపీ పెరగడం వల్ల డ్రగ్ కొన్ని సమయాల్లో సరిపోవట్లేదు. ఇక్కడ ఇంకా ఈ సెట్లు కానీ తర్వాత బయట కొనుక్కోమని చెప్పాల్సి వస్తుంది సార్. ఇక్కడ డ్రగ్ పెంచవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా రోజు కూడా మరి ఇప్పుడు ట్రీట్మెంట్ బాగుండడంతో ఇక్కడ రోజు జనాలు పెరుగుతున్నారు. ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని ఒక ప్రసారం ఉంది. ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో రిమోట్ ఏరియాలో మా జరలు బాగుందనేసి ఇప్పుడు ఒక ప్రసారం అయితే ఉంది సార్. కాకపోతే ఇక్కడ వీళ్ళకి స్టాఫ్ ఉండడానికి ఇక్కడ క్వార్టర్స్ కావాలి. అలాగే డాక్టర్ గారు ఉండడానికి కూడా క్వార్టర్స్ అవసరం సార్. అలాగే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఇక్కడ దోమల బెడద ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్ప్రేయింగ్ ఇవన్నీ చేసుకొని ఫీల్డ్ వర్కర్స్ చేత ఫ్రైడే నీట్గా చేసుకొని దోమల నుంచి వచ్చే ఈ జ్వరాలు, మలేరియా జ్వరాలు, డెంగీ జ్వరాలు ఇవన్నీ తగ్గించుకోవడానికి వాళ్ళకి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ పెట్టాలి. వాళ్ళకి స్టెప్ బై స్టెప్ రోజు బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఓకే, వాట్ అబౌట్ అంబులెన్స్? What about ambulance? We have an ambulance right now which is doing its services for the PHC, but our ambulance that belongs to Jirla PHC ki sambandhinchina ambulance repair వచ్చి it's almost like 7 to 8 months ముందు ITDA పాడేరులో ఆ అంబులెన్స్ కి రిపేర్ వర్క్స్ కోసం ఇచ్చాం. బట్ ఫర్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ వెహికల్ ఇంకా రిపేర్ అవ్వలేదు. వీ హ్యావ్ బీన్ పుషింగ్ అవర్ లిమిట్స్ అండ్ వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ టు ద ITDA PO ఆఫీస్ టు ప్లీజ్ రీబ్యాక్ అవర్ అంబులెన్స్. రీసెంట్లీ దానికి అడ్జస్ట్మెంట్గా మాకు వేరే అంబులెన్స్ పంపించారు. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ మాకున్న ఈ ఇంటీరియర్ పాకెట్స్ ఏరియా ఉంటాయి. ఇప్పుడు గునుకురాయ్ అని చెప్పేసి ఒక దేర్ ఇస్ ఏ వెరీ ఇంటీరియర్ ఫార్ ప్లేస్, అదే గిలగొంగి అని ఒక ప్లేస్ ఉంది. దే హ్యావ్ నో రోడ్స్ దేర్. అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి దట్ ఫోర్స్ అంబులెన్స్ వాజ్ వెరీ గుడ్. సో దట్ ఆయన ఎమర్జెన్సీ పేషెంట్స్ ఏ వచ్చినా కానీ వెంటనే అట్ నైట్ టైమ్స్ కూడా మా డ్రైవర్ అవైలబుల్ ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఆ అంబులెన్స్తో